ఆ గొడవ సర్దుమణుకుతున్నప్పుడు తీసుకొచ్చి దుస్తులు ఇచ్చారు. నిజంగా భారతదేశంలోనే ఇది చాలా అమానవీయమైన ఘటన. ఎందుకంటే అందులో రాజధాని ప్రాంతంలో ఆ విధంగా జరగదు. సో దీని మీద తర్వాత వాళ్ళు బాధితులు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తాం. ఎమ్మెల్యే గారు చెప్పిన దాని ప్రకారం చూస్తే నేను వెంటనే వాళ్ళకి ఆదేశించాను, కేసు నమోదు చేశారు. మా పార్టీ వాళ్ళు అయినా సరే మేము ఒప్పుకునేది లేదు, వాళ్ళని సస్పెండ్ చేసాం అనేది. దానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి సమాచారం అంటాం, అది చాలా తప్పు, మా పార్టీ వాళ్ళైనా ఊరుకోలేదని చెప్పేసి వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారు, కన్నెర చేశారు, అవన్నీ జరిగింది. సో ఇక్కడ ప్రధానంగా ప్రాథమికంగా ఏంటంటే అసలు ఈ అంబటి రాంబాబు గారు, టి గల్లామాధవ్ గారి గతంలో కూడా గొడవ ఉంది కదా, వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళారు, అవన్నీ కూడా ఉన్నాయి. సో అవన్నీ పక్కన పెడితే మనం ముందు ఆ గొడవ ప్రారంభమైనప్పుడు మహిళ పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఎందుకు పోలీసులు స్పందించట్లేదు అనే దాని మీద ఇప్పుడు మొత్తం జరుగుతాం. అప్పుడు గనక స్పందించి ఉంటే వాళ్ళు ఆ 9 మందిని తీసుకొచ్చి ఆమె మీద దాడి చేసి ఉండేవాళ్ళు కాదనేది ఇక్కడ ప్రాథమికంగా ఉండేది. నిజానికి ఎమ్మెల్యే మాధవ్ గారు ఆమె దృష్టికి రాగానే చేసి ఉండొచ్చు, సో వైఎస్ఆర్సీపీ రాజకీయ లబ్ధి కోసం చేసి ఉండొచ్చు. కానీ ప్రాథమికంగా ఒక మహిళ తనకు అన్యాయం జరిగిందని పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎందుకు రెస్పాండ్ కాలేదు? ఆ రెస్పాండ్ కాని నేపథ్యంలోనే ఈ సంఘటన అంతా చోటు చేసుకుంది అనేది మనం చూడాల్సిన అంశం. సో ఇక్కడ పోలీసులు ఇటీవల కాలంలో మనం విజయవాడలో కావచ్చు, కొన్ని ఇప్పుడు ఆదోనిలో మంగమ్మ అనే విషయంలో కావచ్చు, లేకపోతే విజయవాడలోని సాయికృష్ణ, లేకపోతే క్రాంతి కుమార్, ఇట్లాంటి విషయాల్లో ఎందుకు హై హ్యాండెడ్ గా వ్యవహరిస్తున్నారు? ఇట్లాంటి ప్రభుత్వానికి అప్రతిష్ట కావచ్చు. రెండోది ప్రాథమిక హక్కులు ఏదైతే ఏ పార్టీలకు అతీతంగా చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసులు ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు అనేది పదే పదే రిపీట్ అవుతున్నా కూడా ఎందుకు చేస్తున్నారు అనేది ప్రభుత్వం. పోలీసులు స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారా మస్తానరావు గారు? రివ్యూ పెట్టుకోవాలి, వాళ్ళకి ఆదేశాలు ఇవ్వాలి. మస్తానరావు గారు, ఒక ప్రశ్న, పోలీసులు స్వతంత్రంగా వ్యవహరించగలుగుతున్నారా? ఇంతకుముందు వైసీపీ హయాంలో అయితే చాలా అరాచకంగా ఉండేది, ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఫోన్ చేస్తేనే చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి, లేకపోతే దానికి ఏమైనా భిన్నంగా ఉందా? ఇప్పుడు కూడా అదే పరిస్థితి కాబట్టే ఇప్పుడు ఈ గుంటూరులో జరిగిన సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు కనుక వెంటనే కనుక ఆమె వెళ్ళగానే స్పందించి ఉంటే, పిలిపించి మాట్లాడుంటే బాగుండేది. వాళ్ళకి ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ వెళ్ళిందో అతను ఆగ్రహం వ్యక్తం చేస్తూ నేను అధికార పార్టీ వాడిని కదా. నేను అనేది ఏంటంటే డీజీపీ గారు, నేను పార్టీలకు అతీతంగానే మాట్లాడతాను. డీజీపీ గారు ఇటీవల కాలంలో రాష్ట్రంలో ఎక్కడైనా నిందితులు, రౌడీలు ఈ విధంగా మహిళల మీద అత్యాచారాలు జరిగినప్పుడు రోడ్ల మీద తిప్పారు గంజాయి మీద. సో వీళ్ళు 9 మందిని కూడా ఆ విధంగా చేసి ఉంటే నిష్పక్షపాతంగా చేశారనేది అనుకోవచ్చు. కానీ వాళ్ళ విషయంలో ఆ విధంగా వివరించట్లేదు కదా. వాళ్ళు కూడా యథేచ్ఛగా మళ్ళీ 2 రోజుల పాటు తిరిగిన పరిస్థితి ఉంది. సో ఎప్పుడు అరెస్ట్ చేశారు? సో ఇవన్నీ కూడా పోలీసులు ఆలోచించుకోవాల్సిన అంశం. రెండోది ఏంటంటే ఇప్పుడు జాతీయ స్థాయిలో సరే, ఇప్పుడు అంబటి రాంబాబు గారు లేదంటే వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు వచ్చి ఆమెను పరామర్శించారు. సో ఇవన్నీ ఆరోపణలు చేస్తున్నారు, ప్రతిపక్షం కాబట్టి వాళ్ళు చేస్తారు. ఈ రోజు అంబేద్కర్ విగ్రహానికి కూడా వాళ్ళు వినతి పత్రాలు ఇవ్వబోతున్నారు, రాజకీయంగా వాడుకుంటారు. అది ఎవరైనా తెలుగుదేశం ఉన్నప్పుడు చేశారు, ఇప్పుడు వీళ్ళు వైఎస్ఆర్సీపీ చేస్తాం. జాతీయ స్థాయిలో పరువు కొట్టే కార్యక్రమం కదా. ఈ రోజు గురుమూర్తి గారు వాయిదా తీర్మానం ఇచ్చారు, అక్కడ ఏమేమి జరిగింది ఏకరువు పెట్టారు, రెడ్ బుక్ రాజ్యాంగము, ఆ మహిళల మీద పదే అత్యాచారాలు జరుగుతున్నాయి అనేది. సో ఇప్పుడు ఇవన్నీ మహిళా హోంమంత్రిగా ఉన్నప్పుడు, లేదా ఇక్కడ చూస్తేనేమో మహిళ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ విధమైన సంఘటనలు అనేది ఖచ్చితంగా ఉంటాయి. మహిళలు ఉన్నారా లేకపోతే జంట ఉన్నారా అనేది పక్కన పెడితే మహిళల మీద ఈ విధమైన రక్షణ లేకపోవడం అనేది ఖచ్చితంగా దీన్ని అందరూ కూడా ఖండించాల్సిన అంశం. దీని విషయంలో ప్రభుత్వం కనుక జాగ్రత్త తీసుకోకపోతే, ఇప్పుడు మీరు చెప్పారు గతంలో వైఎస్ఆర్సీపీ ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినా కూడా అరాచకాలకు రాజ్యం వెళ్తుంది కాబట్టి ప్రజలు బుద్ధి చెప్పారు. సో ఆ దౌర్జన్యాల అరాచకాలు ఇప్పుడు కూడా కొనసాగుతూ ఉంటే రేపు ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. అసలు నేను ఒక చిన్న విషయం చెప్తానండి. అసలు వాళ్ళు స్థానిక సమస్యలు, రేపొద్దున 2 నెలల్లో స్థానిక సంస్థలకు ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఒక మహిళ ఇంట్లో పంపుకు సంబంధించి 10,000 అడగటం ఏంటండి? బుద్ధి ఉండాలి కదా. అసలు లంచం అడగటం, దాని మీద ఎగబడి కొట్టడం, తెలుగుదేశం పార్టీని ఏం చేద్దామని అతను కూడా. సో అంటే ఏంటంటే వాళ్ళకి భయం లేదు, మేము చెప్పిందే వేదం, మేము చెప్పిందే జరగాలి ఇక్కడ, లేకపోతే దౌర్జన్యం చేస్తామనే సందేశాన్ని వాళ్ళు ఇస్తున్నట్టుగా నాకైతే అనిపిస్తా ఉంది. సో ఖచ్చితంగా ఇదే గనక ఉపేక్షిస్తే తెలుగుదేశం పార్టీ కానీ కూటమి సర్కారు కానీ దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకోటి కూడా సార్, ఇక్కడ మనం తెలుగుదేశం పార్టీని ఒక్కటే నిందిస్తున్నాం, చట్టం మీద ఎవరికి గౌరవం లేదు. ఇప్పుడు ఒకటొకటి బయటపడుతున్నాయి కదా. భూ కబ్జా విషయం తీసుకుంటే మనకు సాక్షాత్తు స్పీకర్ గారు పరారీలో ఉన్నారంటూ ఎంత ఇది, మాజీ స్పీకర్ అయినప్పటికీ కూడా అది కూడా నేరమే కదా. రెండోది సీదిరి అప్పలరాజు గారు, ఆ విషయంలో చూస్తేనేమో
కేసుని తారుమారు చేయడానికి ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రయత్నించారు. అంటే పోలీసుల పట్ల ఏముంది? అక్కడ బ్రహ్మనాయుడు గారు చూస్తే అక్కడ చూసాం కదా, మనం అరెస్ట్ అయ్యారు. సో వైఎస్ఆర్సీపీ కూడా సమాధానం చెప్పుకోవాలి. సీదిరి అప్పలరాజు గారు, తమ్మినేని సీతారాం గారు, బ్రహ్మనాయుడు గారు ఇప్పుడు కూడా అధికారంలో లేనప్పుడు కూడా ఒకటి బయటపడుతున్న విషయాలు కూడా వాళ్ళ మేరకు కూడా చుట్టుకుంటాయి. ప్రజలు ఏమనుకుంటారంటే వైఎస్ఆర్సీపీ అయినా తెలుగుదేశం అయినా నేరాల విషయంలో ఎవరు అతీతం కాదు, అందరూ ఇదే బాటలో ఉన్నారు, కొత్త ప్రత్యామ్నాయం చూసుకుందాం అనే విధంగా ప్రజలకు వీళ్ళు సందేశం ఇస్తున్నట్టుగా వీళ్ళ నేరాలు బయటపడుతున్నాయని నేను చెప్తాను. రైట్, మళ్ళీ మీ దగ్గరికి వస్తా అండి. ఒకసారి విజయకిరణ్ గారి దగ్గరికి వెళ్దాం. ఆయన కూడా గుంటూరే. వారికన్నా ముందర ఒకసారి అంబటి రాంబాబు గారు ఏం మాట్లాడారు మాజీ మంత్రి చూసి విజయకిరణ్ గారి దగ్గరికి వెళ్దాం. బాధిత కుటుంబం పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేసింది, కానీ పోలీసులు ఎలాంటి చర్య తీసుకోలేదు. పోలీసులు ఎందుకు చర్య తీసుకోలేదు, ఇది ప్రశ్న. దీనికి సమాధానం ఏమిటంటే స్థానిక శాసనసభ్యురాలు చర్యలు నిలిపివేయవలసిందిగా పోలీసు అధికారులకు ఫోన్ చేసి చెప్పింది. దాంతో పోలీసు అధికారులు కూడా చర్యలు నిలిపివేశారు. ఇంతటితో కథ ముగిసి ఉంటే తర్వాత జరిగిన ఘోరమైన సంఘటన జరిగి ఉండేది కాదు. దీంతో బాధిత కుటుంబం. రైట్, విజయకిరణ్ గారు, ఇప్పుడు ఈయనేమో ఎమ్మెల్యే గారి మీద ఆరోపణలు చేస్తున్నారు. ఆవిడ సరైన సమయంలో రెస్పాండ్ అయి ఉంటే ఇంత ఇబ్బంది వచ్చిండేది కాదని. దానికి ఆవిడేమో పరువు నష్టం దావా వేస్తానంటది. లేదా ఆ టైంలో నేను రెస్పాండ్ అవ్వలేకపోయాను, మాకు ఆలస్యంగా సమాచారం తెలిసిందని సర్ది చెప్పుకునే ప్రయత్నం కూడా చేయకుండా ఎదురుదాడి దిగటాన్ని మీరు సమర్థిస్తారా? సార్ మ్యూట్లో ఉన్నారు విజయకిరణ్ గారు, మ్యూట్లో ఉన్నారు. ముందుగా మీకు ప్యానల్ సభ్యులు ప్రేక్షకులందరూ కూడా గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు జరిగినటువంటి సంఘటన మాయని మచ్చ, ఖచ్చితంగా అదొక భయంకరమైన సంఘటన. ఒక మహిళకి జరిగినటువంటి అత్యంత మానవులు అనే వాళ్ళు, అన్నం తినే వాళ్ళు ఎవరు కూడా దీన్ని యాక్సెప్ట్ చేయరు. దీన్ని ఏదో రాజకీయంగా ఉపయోగించుకుందామనో లేకపోతే ఇంకో విషయంలో చేసేటువంటి ఆలోచనలో ఈ ప్రభుత్వం 100% చిత్తశుద్ధితో ఈ విషయంలో కేసు నమోదు చేసి ముద్దాయిల్ని